ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలకు యేసుక్రీస్తు నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీకు తిరిగి ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు నాకు చక్కటి అవకాశాన్ని అనుగ్రహించాడు. జాగ్రత్తగా నేను చెప్పే మాటలను మీరు వినాలని కోరుతూ ఈ మాటలు మీతో పంచుకుంటున్నాను. కొన్ని చక్కటి బైబిల్లోని సత్యాలను మీకు తెలియజేస్తూ మన జీవిత యాత్రలో మనం ఎలా ఉండాలో, ఏవేవి తెలుసుకోవాలో దాని విషయమై మీతో చెప్పాలని ఆశతో ఈ మాటలు పంచుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో తీతు గ్రంథం ఉంది. అయితే ఈ యొక్క తీతు గ్రంథం అపోస్తలుడైన పౌలు గారు తీతుకు లేఖ రాస్తారు. ఆయన ఏ ఊరివాడు, కొద్దిగా నేను మీతో ఆ చరిత్రను పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. కాబట్టి మీరు జాగ్రత్తగా సమయాన్ని వీక్షించి చూడాలని కోరుతూ ఉన్నాను. తీతు కేత్రులో పుట్టినవాడు. తీతు మతస్థుడు. తీతు పౌలు చేతిలో బాప్తిజము తీసుకున్నవాడు. తీతు 97 సంవత్సరాలు బ్రతికాడు. తాను చనిపోయినప్పుడు తన ముఖము సూర్యుని వలె కనబడెను. అనేక సంఘాలు స్థాపించాడు. పౌలు చేత రక్షణ పొందినాడు. సంఘాలను కట్టినాడు. సంఘాన్ని హెచ్చరించమన్నాడు, బుద్ధి చెప్పమన్నాడు అపోస్తలుడైన పౌలు. అదే ప్రకారము మీరు తీతు గ్రంథాన్ని తీసి చదవండి. అందులో 3 చాప్టర్స్ ఉంటాయి. ఓన్లీ 3 చాప్టర్స్. తీతు అనగా దేవుని బతిమాడినవాడు. తీతు అనగా బ్రతిమిలాడినవాడు అని అర్థం. సువార్త సేవలో బహుగా సహాయము చేసినవాడు. ఎవరికి? అపోస్తలుడైన పౌలుకి. కొన్ని పత్రికలలో మాత్రమే తీతు కొరకు ప్రస్తావించబడింది. ఇతడు గ్రీకు దేశస్థుడు. ఇతడు యూదుడు కాడే కాడు. తీతు కేత్రు ద్వీపములో జన్మించాడు. తను యవనములో తత్వశాస్త్రమును మరియు ప్రాచీన కవులను అభ్యసించినవాడు. కొంతమంది తను స్వగ్రామము కోరంది అని అంటారు. తాను సత్క్రియలు కలిగి జీవించాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు నమ్మిన నీవు ఈరోజు దేవుని సేవకుడు హెచ్చరిస్తే లోబడుతున్నావా? దేవుని సేవకుడు గద్దిస్తే నీవు సరి చేసుకుంటున్నావా? ఇక్కడ తీతు గ్రంథంలో మీరు చదివినట్లయితే తను రకరకాలుగా హెచ్చరించాడు, గద్దించాడు. అక్కడున్న ప్రజలు వారు సరిదిద్దుకొని వారి జీవితాన్ని సరి చేసుకున్నారు. కనుక నేడు కూడా చాలామంది అనేక రకాలైన తప్పులలో తిరుగుతూ ఉన్నారు ప్రభువుని నమ్ముకొని. కనుక దేవునికి స్తోత్రం. ఆ విధంగా చేయకుండా మనము జాగ్రత్త పడాలని ఈ యొక్క తీతు గ్రంథంలో నుండి కొన్ని మాటలను మీకు తెలియజేస్తూ ఉన్నాను. తాను సత్క్రియలు కలిగి జీవించాడు అని వాక్యంలో ఉంది. అనగా మంచి క్రియలు. ఈ రోజున నీవు యేసు ప్రభువుని నమ్ముకున్నావు. నీవు ఎలా జీవించాలో తెలుసా? నీలో మంచి క్రియలు ఉండాలి. అంటే మంచి సాక్ష్యము కలిగి జీవించాలి. కనుక దేవునికి స్తోత్రం కలుగునుగాక. తీతు ఎవరో, మరి ఏ ఊరి వాడో నేను కొన్ని నిమిషాలు ఈ మాటల ద్వారా మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఈ ఆత్మీయ ఆహారాన్ని ఎల్లప్పుడూ మీ హృదయంలో భద్రపరచుకోవాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ.